పేదోళ్లకు గ్యాస్ సబ్సిడీ ఇచ్చారంటే ఓ అర్థం. లక్షలు కోట్లలో మునిగి తేలే వారి కూడా సబ్సిడీ కోరితే ఏంటి అర్థం? ఆర్థికంగా స్తోమత లేని వారికి కదా సబ్సిడీ. మరి అదే ఫార్ములా రిజర్వేషన్లకి మాత్రం ఎందుకు అప్లై చేయరు? ఈ ప్రశ్న సమాజం నుంచి ఎన్నాళ్ల నుంచో వినిపిస్తోంది. సుప్రీంకోర్టు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. రిజర్వేషన్ల ఫార్ములా నుంచి ఎప్పుడో అప్పుడు ఏదో ఒక సందర్భంలో బయటపడాలి కదా అని అభిప్రాయపడింది. రిజర్వేషన్లతో లబ్ధి పొందాక తిరిగి ఆ రిజర్వేషన్ల ఫలాలు ఎందుకు వదులుకోరు అని అడిగింది. ఇంత సడన్ గా ఈ టాపిక్ ఎందుకు వచ్చింది అసలు? పేరెంట్స్ ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లే. అధికారులై ఉండి ప్రభుత్వ సర్వీసుల్లో ఉంటూ సొసైటీలో బాగా స్థిరపడ్డారు. అలాంటప్పుడు ఇక వారి పిల్లలకు రిజర్వేషన్ల కోటా ఎందుకు? సుప్రీంకోర్టు సంధించిన ఈ సంచలన ప్రశ్న దేశాన్ని కుదిపేస్తోంది. ఇప్పుడు వెనుకబడ్డ వర్గాల్లోని క్రిమీ లేయర్ పరిమితులు, రిజర్వేషన్ల మినహాయింపులపై కొన్ని పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై విచారణ జరుపుతున్న జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. రిజర్వేషన్ల ఫలాలు అందుకొని సామాజికంగా ఆర్థికంగా అత్యున్నత స్థాయికి చేరిన కుటుంబాలు తరతరాలుగా అదే కోటాను ఎందుకు ఆశించాలి అంటూ అభ్యంతరం వ్యక్తం చేసింది. రిజర్వేషన్లతో ఒకసారి సమాజంలో గరిష్ట స్థాయికి చేరుకున్నాక మళ్లీ వారి పిల్లల కోసం కోటా ఆశించడం సరికాదన్నది సుప్రీంకోర్టు అభిప్రాయం. కొన్ని వర్గాలకు రిజర్వేషన్లు ఉన్నాయి కదా అని తరతరాల పాటు అదే కోటాను అనుభవిస్తూ పోతే ఈ దేశం రిజర్వేషన్ల వ్యవస్థ నుంచి ఎప్పటికీ బయటపడలేదని అత్యున్నత న్యాయస్థానం కామెంట్ చేసింది. రిజర్వేషన్ల విషయంలో ఒక బ్యాలెన్స్ అవసరమని అభిప్రాయపడింది. ఒకే వర్గంలోని ఉన్నత కుటుంబాలే ఉన్న అన్ని అవకాశాలను చేజిక్కించుకుంటూ పోతే అదే వర్గంలో ఉన్న అత్యంత వెనుకబడ్డ పేదలకు జరిగేది తీవ్ర అన్యాయమే కదా అని ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. రిజర్వేషన్ల ఫలాలు కేవలం కొందరికే పరిమితం కాకుండా సమాజంలో కింది స్థాయిలో ఉన్న చివరి వ్యక్తికి కూడా అందాల్సిన అవసరం ఉందని కోర్టు అభిప్రాయపడింది. దానికి 1992 నాటి చారిత్రాత్మక ఇందిరా సాహ్ని కేసులో రిజర్వేషన్లను సమర్థిస్తూనే వారిలో క్రిమీ లేయర్ వర్గాలను మినహాయించాలని చెప్పింది ధర్మాసనం. ప్రస్తుతం వార్షిక ఆదాయం 8 లక్షల రూపాయలు దాటిన వారితో పాటు ఉన్నత రాజ్యాంగ పదవుల్లో ఉన్నవాళ్లు, ఐఏఎస్, ఐపీఎస్ వంటి బ్యూరోక్రాట్లు, మిలిటరీలో టాప్ ఆఫీసర్ల పిల్లల్ని ఆదాయంతో సంబంధం లేకుండా క్రిమీ లేయర్ కింద పరిగణించి కోటా నుంచి మినహాయిస్తున్నారు. ఈ మినహాయింపులకు సంబంధించిన నిబంధనల్ని సవాల్ చేస్తూ కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ చేస్తున్నప్పుడే కోర్టు ఈ కామెంట్ చేసింది. కేంద్ర ప్రభుత్వానికి ఇతర సంబంధిత వర్గాలకు నోటీసులిచ్చి విచారణ వాయిదా వేసింది.